కొంతమందికి టెస్ట్ ట్యూబ్ బేబీకి, నార్మల్ బేబీకి డిఫరెన్స్ ఏంటి అనేది ఒక డౌట్ ఉంటుంది. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే బేబీని ట్యూబ్లో తయారు చేసి డైరెక్ట్గా చేతికి ఇస్తారా అని కూడా కొంతమందికి అపోహలు ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటి అనేది చూద్దాం మనం. సో నార్మల్గా మనకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అని మనం చూసినట్టయితే, ఆడవాళ్ళలో రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఒక అండం అనేది విడుదలవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ అండము మనకు ఫాలోపియన్ ట్యూబ్లోకి రావడం జరుగుతుంది. ఈ ట్యూబ్లో మనకు ఎప్పుడైతే అండము స్పర్మ్ కలుస్తాయో అప్పుడు ఎంబ్రియో, బ్లాస్టోసిస్ట్ అంటే 5th డే ఆర్ 6th డే ఎంబ్రియో అనేది ఫార్మ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఎంబ్రియో అనేది మళ్ళీ ట్యూబ్ నుంచి గర్భసంచికి వచ్చి గర్భసంచిలో అది ఇంప్లాంట్ అవ్వాలి. సో ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీలో జరిగే ప్రాసెస్ అనమాట. సో ఎప్పుడైతే ఈ ఎంబ్రియో వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అవుతుందో అప్పుడు అది ఒక సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ లాగా కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అలా కాకుండా మరి టెస్ట్ ట్యూబ్ బేబీలో ఏం జరుగుతుంది అని మనం చూసినట్టయితే, టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్కి వెళ్ళే వాళ్ళలో మనము ఎగ్స్ అనేది బయటికి తీయడం జరుగుతుంది అనమాట. సో బయట మనము ఐవీఎఫ్ ల్యాబ్లో ఎగ్ని స్పర్మ్ని కలపడం జరుగుతుంది అనమాట. సో ఈ పద్ధతిలో మనకు ఎంబ్రియో అనేది బయట ల్యాబ్లో ఫామ్ అయ్యాక ఆ ఎంబ్రియో స్టేజ్ని బట్టి కొంతమందిలో Day 3 స్టేజ్లో కావచ్చు, కొంతమందిలో Day 5 ఆర్ Day 6 స్టేజ్లో బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో అనేది మనము ఎంబ్రియోని డైరెక్ట్గా గర్భసంచిలోకి ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీలో మనకి ఎంబ్రియో అనేది ట్యూబ్లో ఎలా ఫామ్ అవుతుందో, ఐవీఎఫ్ పద్ధతిలో ఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్లో ఎంబ్రియో అనేది ల్యాబ్లో ఫామ్ అయ్యాక ఆ ఎంబ్రియోని మనం గర్భసంచిలో పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది మనకు టెస్ట్ ట్యూబ్ బేబీకి, నార్మల్ బేబీకి ఉన్న బేసిక్ డిఫరెన్స్. థ్యాంక్ యూ.